అఫ్ కోర్స్ తెలంగాణ కోసం కొట్లాడిన వాడిగా, తెలంగాణలో ఒక ప్రజా పరిపాలన కోరుకున్న వాడిగా 10 ఏళ్ళు కొంత అదొక రకమైన ఆవేదన. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర లేను, తెలంగాణ మూవ్మెంట్ దగ్గర నుంచి బాగా రాజకీయాల్లో, అంటే రాజకీయాల్లో ఉండటమే కదా, ముందు కూడా కొంచెం సోషల్ సర్వీసెస్ లో ఉండే వాళ్ళ ముందు NSS లో వర్క్ చేశాను నేను. నేషనల్ సర్వీస్ స్కీమ్, జాతీయ సేవా పథకం ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. అంటే యువత చదువుకునే వయసులో కొంత సోషల్ కన్సర్న్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పి తీసుకొచ్చిన స్కీమ్. దాంట్లో భాగంగా నేను టీమ్ లీడర్ గా పనిచేసేవాడిని. అపూర్వ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ లో చదువుకున్నాను నేను డిగ్రీ. సో క్యాంప్ ఇన్ఛార్జ్గా చేశాను, టీమ్ లీడర్గా చేశాను. సో అప్పుడు కాలేజ్ కూడా సోషల్ యాక్టివిటీస్ బాగా ఎంకరేజ్ చేసేది అపూర్వ డిగ్రీ కాలేజ్. యాక్చువల్గా మీకు కూడా ఇచ్చుంటారులే టికెట్ అని అనుకున్నాం. గెట్టింగ్ ఎ టికెట్ ఏంటంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి దాంట్లో, నేను అన్ని లోతులోకి పోలేను. బట్ యా, వస్తే కొంచెం బాగా ఇంకా ప్రజలకి ఎఫెక్టివ్గా సర్వీస్ చేసేవాళ్ళమని నేను కూడా అనుకున్నాను. నేనేం చెప్పలేను ఆ మాట కూడా, మీరు ఎందుకు కాదన్నారని నేను అనలేను, ఇండిపెండెంట్గా ఎందుకు పోటీ చేయలేకపోయారని నేను అడగకూడదు. ముందు నుంచి కూడా ఒక పార్టీ ఐడియాలజీని నమ్మి తెలంగాణ ఉద్యమంలో ఆ 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత జైలపాలై, కేసులై, కొట్లాటలై అన్నీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అప్పుడు నాకు అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉండింది. బట్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడంలో ఒకటి జాతీయ పార్టీ, సెక్యులర్ పార్టీ, ప్రజాస్వామ్య విలువలను కొంత దగ్గరగా పాటించేటువంటి పార్టీ మిగతా పార్టీలతో పోలిస్తే, ఎస్పెషలీ అన్ని వర్గాలకు ఒక సముచిత గౌరవం దక్కే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నచ్చి జాతీయ రాజకీయాల మీద మక్కువతో నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఏఐసిసి మెంబర్గా కూడా చేశారు కదా, 2018 నుంచి 2021 వరకు చేశాను. సో ఆ టర్మ్ ఎట్లా అనిపించింది? కూల్ అంటే వాళ్ళతో మాట్లాడడం, ఆ మెంబర్షిప్ దాంట్లో వెళ్ళి కూర్చోవటం, మీటింగ్లో కూర్చోవటం, ఆ తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం. ఏఐసిసి మెంబర్గా పార్టీ ఒక 29 సంవత్సరాల పిల్లోని. యాక్చువల్లీ మా దగ్గర నేను పార్టీలోకి వచ్చింది 25 yearsకి పార్టీలో జాయిన్ అయినాను. ఎన్ఎస్ఎస్ నుంచి వచ్చారు? ఎన్ఎస్ఎస్ నుంచి అంటే ఎన్ఎస్ఎస్ అడిషనల్ అంతే. కరీంనగర్లో డిగ్రీ అయిపోగానే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనే ఆలోచనతో హైదరాబాద్ వచ్చాను. ఎంకామ్ ఎంట్రన్స్ రాశాను, ఎంకామ్ మంచి స్కోర్ వచ్చింది. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ క్యాంపస్లో ఎంకామ్ చేశాను, మాస్టర్ ఆఫ్ కామర్స్. సో 2008 బ్యాచ్, 2008 to 10 బ్యాచ్. సో 2009లో ఒక అదృష్టమని అనుకోవాలి. అంటే తెలంగాణ, ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక సందర్భం వచ్చినప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో స్టూడెంట్గా ఉండడం. అప్పటి వరకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవు. ఎప్పుడు 2003 నుంచి 5 వరకు NSUలో వర్క్ చేశాను కరీంనగర్లో. NSUతో సంబంధం అయితే ఉంది మీకు? 2 years NSUలో కరీంనగర్ నందికొండ జూనియర్ కాలేజ్ ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఆ తర్వాత మళ్ళీ స్టడీస్ మీద ఫోకస్ చేశాను. ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో 2009లో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన ముందు నుంచి కూడా ఒక ఏదైనా అన్యాయం జరిగితే దాని మీద పోరాడాలనో, లేదంటే ఒక కాజ్ ఉంటే దానికోసం నిలబడాలనో ఒక తపన ఉండేది. సో తెలంగాణ ఇస్ అ కాజ్. అసలు ఎందుకు తెలంగాణ ఉద్యమాన్ని లోతుగా స్టడీ చేస్తే డెఫినెట్గా తెలంగాణ వనరుల విషయంలో అయితేనేమి, ఉద్యోగాల విషయంలో అయితేనేమి, నీళ్ళ విషయంలో అయితేనేమి ఈ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన దానికోసం దాన్ని మళ్ళీ తిరిగి కరెక్ట్ చేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకో ఆప్షన్ ఏం కనబడలేదు. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో జాయిన్ అవుతూ తెలంగాణ ఉద్యమంలో మమేకమై దాంట్లో ఒక ముందు వరుసలో ఉంటే మా మీద కేసులు పెట్టిండ్రు, జైలుకు పంపిండ్రు. అన్నీ అయిపోయినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోవడం వేరు, బట్ తెలంగాణ ఏర్పాటు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేను నమ్మినా. నేను ఇప్పుడు మీరు ఎవరిని అడుగుతున్నారంటే, ఏ తెలంగాణ అయితే 69 నుంచి కొట్లాడితే 2014 వరకు తెలంగాణ రాలేదు, కేవలం సోనియా గాంధీ గారి ఆలోచన విధానం వల్లనే సోనియా గాంధీ గారు తెలంగాణ కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చింది అని నమ్మినాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. నాకు జాతీయ ఆలోచనలు ఉన్నా, జాతీయ రాజకీయాలపైన మక్కువ ఉన్నా, పార్టీ ఐడియాలజీ నచ్చిన, బట్ మోటివ్ బిహైండ్ జాయినింగ్ ఏంటంటే తెలంగాణ ఇచ్చిన దేవత ఆమె. మనకు తెలుసు రాజకీయంగా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే. ఎందుకంటే వాళ్ళు చాలా ఓపెన్ గా అప్పట్లో లగడపాటి గారు, కావూరి గారు వీళ్ళంతా ఓపెన్ థ్రెటనింగ్ చేశారు. తుడిచిపెట్టుకుపోతాం, మీరు తెలంగాణ అనే ఆలోచన చేయొద్దు, ఇంత పెద్ద రాష్ట్రాన్ని మీరు ఇది చేస్తున్నప్పుడు అసలు ఆంధ్రాలో మనకి ఓట్లు పడవు, ఇంకా మూసేసుకోవాలన్నట్టు చెప్పారు. అంత థ్రెట్ చేస్తున్నా కూడా వాళ్ళంతా కూడా అంటే అన్ని గివెన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు బిగ్ లీడర్స్. అంటే వాళ్ళంతా కూడా ఫైనాన్షియల్ గా కానీ, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ కానీ, హైకమాండ్తో వాళ్ళకున్న సత్సంబంధాలు కానీ, సో అంతమంది మాటల్ని లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట కోసం తెలంగాణలో ఈ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు అనే కృతజ్ఞత మనం నిలబడాలి. వాళ్ళ నష్టపోయి రాజకీయంగా తెలంగాణ ఇచ్చినప్పుడు మనం
కూడా ఈ తెలంగాణ నుంచి కొంత మద్దతు ఆ నిర్ణయానికి దొరకాలి కదా. సో ఆ ఆలోచనతోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నా సహచరుల మిత్రులందరినీ, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. ఇక్కడ ఒకటి పార్టీ అయితే ఇచ్చింది, కేంద్ర అధిష్టానం ఆ రోజున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక తీర్మానం చేసింది తెలంగాణ ఇవ్వాలి అని చెప్పి. కానీ తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున ప్రజలు మాత్రం ఎటువంటి బహుమతి ఇవ్వలేదు. ఆ రోజున చేయలేదు కాబట్టి, ఆ రోజు తెలంగాణ ఇచ్చినాం కాబట్టి మీకు ఓట్లు వేసినాము అంటే ప్రజలు బహుశా ఇంకొక 5 ఏళ్లలో మళ్ళీ ఇంకొక ఆలోచన చేసేవాళ్ళేమో నిజంగా. అంటే ఈ రోజు మనం కనుక చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఆ తల్లి సోనియా గాంధీ నిర్ణయం వల్లనే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాము, మన పరిపాలన మనం చేసుకుంటున్నాము. ఈ తెలంగాణ అనుకునే లక్ష్యాల కోసం ఆ రోజు తెలంగాణ ఇచ్చినా మనం కాంగ్రెస్ పార్టీని ఆదరించలేదు అనేది చాలా లోపల నుంచి, అంటే మనసు లోతుల నుంచి ప్రజలందరికీ కూడా వచ్చింది. కాబట్టి ఈ ఉప్పెనలాగా ఈ వేవ్ మీరు చూసిండ్రా, నాకు తెలిసి. కానీ 10 ఏళ్ల తర్వాత ఉప్పెన వచ్చింది కదా, అదే కదా నేనేమంటున్నా, సత్యం చెప్పలేసుకునే లోపు అసత్యం, అంటే నిజం చెప్పలేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. అట్లా వారు చెప్పిన మాటలన్నీ ఎక్కువ నమ్మిరు జనం, కానీ వాస్తవం అర్థం అవ్వడానికి కొంత టైం పట్టింది. వాస్తవాలు అర్థమైన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పరిపాలన మీరు చూస్తున్నారు కదా. కాంగ్రెస్ ప్రజలు నమ్మిండ్రు, మాకు తీర్పిచ్చిండ్రు. 10 ఏళ్ళు పట్టింది, నేను కాదంటలేను. తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉండడం, ప్రజల ఆశీర్వాదం పొందకపోవడంలో అనేక కారణాలు ఉండొచ్చు, 1, 2 అని కాదు. సో ఆ తర్వాత ఇవన్నీ కరెక్షన్స్ ఏవైతే ప్రజలకు వాళ్ళకు స్వయంగా రియలైజేషన్ వచ్చింది, అరే ఈ పరిపాలన ఏంది, ఈ నిరంకుశత్వం ఏంది, దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకుంది. సో ఈ అన్ని అంశాల మీద ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తీసుకొచ్చి ఇంత ఒక అపూర్వమైన బహుమతి ఇచ్చి కూర్చోబెట్టినారు. ఫుల్ టర్మ్ నడుపుతుందా కాంగ్రెస్? 100% నడుపుతాం. ఎందుకు నడుపాం? ఫుల్ టర్మ్ నడుపుకుంటే మాకు నెంబర్ తక్కువ ఉందా? అంటే మీ ఆలోచన ఏంటి? ఒకవేళ మళ్ళీ మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తారేమో. ప్రభుత్వాన్ని గనక ప్రజల చేత ఈరోజు ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న పరిపాలన చూస్తే వారం రోజుల్లో మ్యాండేట్ ఏం రాలేదు. 60 సీట్లు వస్తే మ్యాండేట్ అండి, 64 ఇచ్చిండ్రు. మాకు మ్యాండేట్ రాలేదంటే ఎట్లా? మేమేమైనా కొలిషన్ గవర్నమెంట్ లో ఉన్నామా? మా మిత్రపక్షమైన సిపిఐ సీటు అవసరం లేకుండానే 100 సీట్లు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు చాలా గట్టిగా చెప్పారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. దాంట్లో చాలా ఈక్వేషన్స్ 100 మేము ఎప్పుడు అనలేదు. 82 స్థానాల వరకు మాకు అంచనా ఉండే. మీరు చూస్తే కూడా ఇంకొక 10-15 స్థానాల్లో మెజారిటీలు చూస్తే కూడా 2000, 3000, 4000, 5000 ఇంతే మెజారిటీతో గెలిచినాయి తప్ప బీఆర్ఎస్. మాకు అంటే మేము అవి కూడా లెక్కలు వేసుకున్నాం కదా. ఇక్కడైతే టఫ్ ఫైట్ ఉన్నాయో అవి కూడా లెక్కలు వేసుకుంటే సరే ఈ వేవ్ ఇదంతా కలిపి ఒక 82 స్థానాలు మేము గెలుస్తాం అనుకున్నాం. బట్ కంఫర్టబుల్ గానే 64 స్థానాలు మా సొంతంగా, సిపిఐ మా మిత్రపక్షం ఉంది, వారు ఒక స్థానం, 65 స్థానాలు చాలా కంఫర్టబుల్ మెజారిటీలో ఉన్నాం. కానీ ఒకటి కాంగ్రెస్ పార్టీ మీరు ఇందాక అన్నది ప్రభుత్వం బొటాబొట్టి మెజారిటీ, అంటే ప్రజలు రాళ్లతో కొట్టి చంపుతారు అంతేనా? మరి 61లో మరి 2014లో నడిచినప్పుడు నన్ను కంప్లీట్ చేయండి. నేను 61 సీట్లతో టిఆర్ఎస్ 2014 నుంచి 2018 వరకు నడిచినప్పుడు అప్పుడు కొట్టలేదుగా ఎవరిని? టిఆర్ఎస్ నేను కొట్టలేదుగా అప్పుడు ప్రభుత్వం. నేనేమంటున్నానండి, ప్రభుత్వాన్ని 61 సీట్లతో ప్రభుత్వం నడిచినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేమేమైనా డిస్టర్బ్ చేసినామా? లేదు. వాళ్ళు మీరు అంటున్నది ఏంది? ఇప్పుడు 64 సీట్లే కదా, 64 సీట్లే కదా అంటున్నారు. అంటే ఏంటి, కొంతమంది ఎమ్మెల్యేలను వాళ్ళు లాక్కపోతే మీ ప్రభుత్వం డిస్టర్బ్ అవుతుందేమో అని అంటున్నారు. అలా చేస్తే కేసీఆర్ ను రాళ్లతో కొట్టి చంపుతారు ఇదే ప్రజలు అంటున్నా నేను. 64 సీట్లు ప్రజలు మాకు ఇచ్చి ఇంకొక మిత్రపక్షం 65 సీట్లతో మేము అధికారంలో ఉండి వచ్చిన వారం రోజుల లోపల చెప్పిన మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా చెప్పిన బస్సులకు మహిళలకు ఫ్రీ సర్వీసెస్, ఇంకా అనేక నిర్ణయాలు మేము కొనసాగుతాయో అనేది అందరికీ అనుమానం. 100% కొనసాగుతాయి. అసలే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం అని మీరే చెప్పారు. లోటు బడ్జెట్ కాదు, మిగులు బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి 6,50,000 కోట్లు దగ్గర 6,50,000 కోట్ల అప్పులకు దిగజార్చి మొత్తం 60 ఏళ్లలో 62,000 కోట్ల అప్పులు అయితే ఈయన ఆ 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో వీళ్ళు తీసుకొచ్చి 6 లక్షల కోట్ల కంటే 10 టైమ్స్ పెంచి అప్పులు ఇట్లా దిగజార్చి రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని దిగజార్చి ఈరోజు మా చేతికి అప్పచెప్పాను. అయినా కూడా తెలంగాణ ప్రజలకు మేము ఏదైతే హామీలు ఇచ్చినామో 6 గ్యారంటీలు కానీ దానికి అనుగుణంగా మేము మేనిఫెస్టోలో 66 అంశాలతో కూడిన మేనిఫెస్టో ఏదైతే ఇచ్చినామో వాటన్నిటి మేము నెరవేరుస్తాము.